కూడా ఆమెకి ఏమనిపించింది కొని చాలా విలువైన అత్తరు బిడ్డ తీసుకొచ్చి ఏం చేసింది, ప్రభు తల మీద కోట్లతో విలువ చేసిన అత్తరు అన్నమాట. హల్లెలూయా. ఎప్పుడు కూడా గింతే అత్తరు ఉంటుంది, గింత చిన్న బాటిల్లో. అది సమాధులుగా దాంట్లో వేసుకున్నప్పుడు దానికి విలువ ఉంటుంది. దానికి 900 1000 రూపాయలు ఉంటుంది. గింతే ఉంటుంది చిన్న బాటిల్, స్మాల్ బాటిల్. చూసారా, మినిమం 900 నుండి 2000 వరకు ఉంటుంది. తెలుసా? చూడండి, చాలా విలువైన అత్తరట. ఆ అత్తరు ఈమె మీద పోస్తే చుట్టుపక్కల వారు విసుక్కున్నారు. దేవుని విలువ కొద్ది మందికి తెలుసు, కొద్ది మందికి తెలియకుండా ఉంటుంది. అందుకే నేను చెప్పాను, దేవుని విలువ తెలియాలి అంటే నీవు బుద్ధి కలిగిన కన్యకల వలె నీవు జీవించాలి. అందుకనే మొదటి నేను బుద్ధి గల కన్యకలను గుర్తు చేశాను. ఎందుకు గుర్తు చేశాను? ఈ వాక్యంలో అది గుర్తు చేస్తే ఇంకా చాలా టైం వేస్ట్ అవుతుంది అన్న విజయంతో నేను ముందుగానే గుర్తు చేశాను. ఈ బుద్ధి కలిగిన వారిలాగా ఉంటే ఆమెకు బుద్ధి జ్ఞానం ఉన్నది కనుక ఆ అంత విలువైన వస్తువును ఎక్కడ వాడాలనో అక్కడ వాడుతుంది. ఎందుకంటే ఆయన అంటాడు, ఎల్లప్పుడూ నేను మీతో ఉండను కదా. ఆమె చేసినది మాత్రం ఇది కరెక్టే, సరి అయినదే. బీదలు మీతో ఎల్లప్పుడూ ఉంటారు, వారికి సహాయం చేయాలన్న ఆలోచన మీది సరి అయినదే. నేను చెప్పిన ఆలోచనలే మీరు ఉంటున్నారు, కానీ ఎల్లప్పుడూ నీతోనే, నీ పక్కనే నీ బీద వాళ్ళు ఉంటున్నారు, కానీ వాళ్ళని ఎప్పుడు చూసుకుంటలేవు. కానీ ఇప్పుడు ఈ అత్తరు బుడ్డిని ఇది చూడగానే నీకు ఆ విషయం గుర్తొచ్చిందా అని వాళ్ళని హెచ్చరిస్తున్నారు. ఎందుకు ఈ హెచ్చరింపు కావాల్సి వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, కొద్ది మందికి దేవునికి ఇవ్వకుండా దేవునికి ఇద్దాం అనుకున్న డబ్బులు కానీ, దేవునికి ఇద్దాం అనుకునే కానీ ఇంకా వేరే దానికి ఉపయోగిస్తున్నాడు. మనం ఏదంటే ఇది ఏమిటంటే మొక్కుబడుల కానుకల కిందకి వస్తుంది. ఇది ఒక మొక్కుబడి అనుకోవచ్చు, ఆమె కూడా ఒక మొక్కుబడి. నాకు ఇలా మేలు జరిగినప్పుడు నేను ఇది చేస్తా అనుకొని ఆ డబ్బును అదే చర్చిలో కానీ, లేకపోతే ఒక మాట అనుకోవచ్చు, కొద్దిమంది అనుకోవచ్చు, నేను చీరలు కొంటా అనుకొని చీరలకు కాకుండా అయ్యగారు మీరు వాడుకోండి అని ఇవ్వచ్చు. అంటే ఇలాంటి సంథింగ్, లేకపోతే ఇక్కడ ఇవ్వకుండా ఇంకొకడ ఇవ్వచ్చు. ఇలాంటి విషయాలను గుర్తు చేసుకొని ప్రభుల వారు ఏమంటున్నాడంటే, ఇప్పుడు మట్టుకైతే ఆమె చేసినది ఏందంట, ఆమె చేసినది సరి అయినదే. బీదలు మీతో ఎప్పటికీ అప్పుడు ఉంటారయ్యా, వారిని మీరు చూసుకోవచ్చు, ఎప్పుడైనా చూసుకోవచ్చు. అర్థమైందా? ఇంకా అత్తరు ఉంది, ఇంకా చాలా ఉన్నది. వాళ్ళకి ఏ విధంగానైనా మీరు సహాయం చేయాలనుకుంటే సహాయం చేయొచ్చు. కానీ ఇప్పుడు ఈమె మట్టుకైతే చేసిన పని చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు చాలా ప్రాముఖ్యమైనదంటే, మనం చెప్తాం, యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు నికోదేము యోసేపు ఇద్దరు వాళ్ళు ఉంటారు. వాళ్ళిద్దరు పిల్లాడి దగ్గరికి పోయి నా దేహాన్ని తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే, ఆయన దేహాన్ని లోపల పెట్టేటప్పుడు అత్తరు పోస్తారు. చూద్దామా ఒకసారి, చదువుదామా? తీయండి ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయము తీయాలందరూ. యోహాను సువార్త 19వ అధ్యాయం 39-40 వచనాలు చదవండి. మొదటి రాత్రి వేళ ఆయన ఎద్దుకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అరగు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చెను. ఎన్ని తెచ్చినాడమ్మా? 150 సేర్లట. ఒక్కదానికి అంటే ఆయన చూడు ఎంత విలువైనది ఆయన సమాధికి పెడుతున్నాడు. నేను ఒక్కటి ఇంచుమించు అక్కడ కింద ఉంటుంది 160 రూపాయలు అని చెప్పినాను నేను. ఆ కాలంలో 2000 సంవత్సరంలో ఒక సేరు, అలాంటిది 150 సేర్లట. అంటే ఎంత కోటేశ్వరుడైనా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టున్నాడు. మన సహోదరి పాట పాడింది, కోట్లు కోట్లుగా ధనము ఉండినను అది నీకు చాటి కాగలదా. కోట్లు కోట్లుగా ధనము ఉండినను అది నీకు చాటి కాగలదా. నా బంగారమా యేసయ్యా, అందరూ నా బంగారమా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. చూసారా, ఎంత ధనం ఉన్నాను కానీ ఎంత కానీ యేసుక్రీస్తుకు చాటి లేదు అన్న విషయాన్ని ఈ స్త్రీ గుర్తు చేస్తున్నది.
అదే విధంగా విశ్రాంతి దినమున ఒక స్త్రీ కూడా ఉంటది, లూకా సువార్తలో ఉంటది. ఆమె కూడా తీసుకొచ్చిందంట, సమాధి యొద్దకు తీసుకొచ్చి అత్తరు మూసేసింది ఆయన సమాధికి. హల్లెలూయా. మనం ముందు ముందు వెళ్తుంటే ఉంటది, అందుకని నేను చెప్పట్లేదు, చూస్తున్నా. కానీ పాత నిబంధనలనేమో రాజులను అభిషేకించడానికి ఒకటి వాడేది, రెండోది యాజకులను అభిషేకించడానికి వాడేది. దేనికి వాడేది? రెండోదిగా యాజకులు ఎవరంటే, ఇప్పుడు చూడండి, ఒక అహరోను అతని కుమారులను వారి తల మీద పోసాడట. పాత నిబంధనలో ఉంటుంది. ఎక్కడ? నిర్గమకాండం 29:7. చదవకండి, మీరు రాసుకోండి, కాకపోతే తర్వాత వెళ్ళి చదవకండి. అర్థమైందా? మూడవదిగా గౌరవ సూచనకు గుర్తుగా ఏమిటి? ఏమంట? గౌరవ సూచన. ఇది ఒకటి చదువుతాం, కీర్తన 23:5. ఐ థింక్ గౌరవ సూచనకు సూచన అంటే నా శత్రువుల ఎదుట నాకు భోజనం. చూడండి 23:5 చదవాలి, మైక్లో చదవాలి. నా శత్రువుల ఎదుట, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచు, నీవు నాకు భోజనం సిద్ధపరచుచున్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు. ఏమంటున్నారటమ్మా? హల్లెలూయా. నా గిన్నె నిండి పొర్లు పోవచ్చు. గుర్తుపెట్టుకోండి, నీవు యేసు క్రీస్తును, ఆమెకేం చెప్తుందంటే, నా మరణమును భూదిగంతములు ఉన్న వరకు ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ అన్నారు. అక్కడ ఉన్నవారు ఎవరు? ఆయన శత్రువులు. యేసు శత్రువులు ఎవరు? తనతో ఉన్నవారే ఆయన శత్రువులు. గుర్తుపెట్టుకోండి, నీ శత్రువులు ఎవరు? నీతో ఉన్నవారే. హల్లెలూయా. నీ శత్రువుల ఎదుట మూడవదిగా ఏమంటున్నాడు దేవుడు? నూనెతో నీ తల అంటి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు అంటి ఉన్నాడు అంటే, యేసు క్రీస్తు వారు మరణించి తిరిగి లేచాడన్న విషయాన్ని నీవు నమ్ముతున్నావు. అందుకని ఇక్కడ ఏముంది? 8వ వచనంలో, లాస్ట్ 8వ వచనం చదవండి. 14 మార్కు సువార్త 14వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఏమంటుంది? భూ దిగంతముల వరకు. ఈమె తన శక్తి కొలది చేసి, ఏందంట? శక్తి కొలది చేసి భూస్థాపిత నిమిత్తము, భూస్థాపిత నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ సువార్త ప్రకటింపబడినో, ఇక గుర్తుపెట్టుకోండి, సర్వలోకములో ఎక్కడ సువార్త ప్రకటింపబడినను అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసించబడి మీతో. హల్లెలూయా. నీవు నేను కూడా గుర్తుపెట్టుకొని యేసు క్రీస్తుని జ్ఞాపకార్థంగా చూసుకొని ఆయనతో నిత్యము జీవిస్తే ఈ సర్వలోకము అనగా నీ పిల్లల పిల్లలు ఆశీర్వదించినప్పుడు వారు చెప్పుకుంటారు. ఏమని చెప్పుకుంటారు అంటే, ఓ మా తాత వల్ల, మా తాత నాడు క్రమం తప్పకుండా చర్చికి పోయి దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక మేము ఈ రోజు ఆశీర్వదించబడ్డాము. వాళ్ళ పిల్లలు చెప్పుకున్నారు, అరే మా తాత చెప్పినట్ట మా ముత్తాతకి ఇట్లా ఉండేది. ఏమంట? 4 తరముల వరకు చెప్పుకుంటారట నీ ఆశీర్వాదాన్ని. ఎన్ని తరముల వరకు? 4 తరముల తర్వాత మర్చిపోతారు. ఆశీర్వాదం 4 తరములే ఉంటుంది, శాపము మాత్రం 15 తరములు ఉంటుంది. హల్లెలూయా. ఏది? పాత నిబంధనలు శాపము 15 తరములు, దీవెన 4 తరములు. హల్లెలూయా. ఎందుకు 4 తరములు? దాన్ని తర్వాత మీరు ఎప్పుడన్నా గుర్తు చేయండి, చెప్తా, ఇప్పుడు కాదు. కానీ అయితే ఈమె చేసిన దాన్ని ఈ లోకంలో సువార్త ప్రకటించబడినంత వరకు ఈమెను జ్ఞాపకం చేసుకుంటారట. నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవాలంటే నీవు దేవుని పట్ల నీవు చూపుతున్న విధేయత ఏమిటి అంటే, ఇక్కడ ఏమి చెప్పుకోవాలంటే 2 విషయాలుగా మాట్లాడుతున్నాం. ఒకటి డబ్బే చూసుకున్నాం, రెండవది సమయాన్ని చూసుకుందాం. హల్లెలూయా. ఏం చూసుకున్నాం? డబ్బు కంటే సమయం విలువైనదని ఈమె చూపించింది. హల్లెలూయా. ఆ డబ్బును అమ్మి బీదలకు ఇయ్యొచ్చు, సువార్త చేయొచ్చు, కానీ నాకు ఆ డబ్బుతో నాకు అవసరం లేదు, నాకు ఆ డబ్బు వద్దు, నాకు ఆ ఆస్తి వద్దు, నాకు నా ప్రభువే కావాలి, ఆ నాకు ప్రభువే కావాలి అన్నది కనుక ఈ సృష్టి ఉన్నంతసేపు ఆమెను మనం గుర్తు చేసుకుంటున్నాం. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. కొద్దిమంది ఉంటారు, కొద్దిమంది సాక్ష్యం చెప్తున్నారు. ఒకసారి నేను జ్ఞాపకార్థ కూటం పోయినప్పుడు వాళ్ళ తల్లి గురించి సాక్ష్యం చెప్పారు. కొడుకు మనమలు ఏమని చెప్పారు? మా నానమ్మ ఇట్లాంటిదని. ఈయననేమో తల్లి గురించి చెప్పాడు. ఏంటంటే, నా తల్లి పొద్దున లేవగానే, ఏంటంట, ఉదయాన్నే లేవగానే మా తలల మీద చెయ్యి పెట్టి మమ్మల్ని రోజు దీవించేది. ఏం చేసేది? యేసు నామమున నిన్ను దీవిస్తున్నా, నువ్వు మంచి ప్రయోజకుడి అవుతువుగా, నువ్వు ప్రయోజకుడిగా అని ప్రార్థన చేసేదాట. అదే అయిపోయినది. అయిపోయినాక పిల్లలు పుట్టిలుగా, ఆయనకు పెళ్ళైన పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టిందట. ఆ ముసలిది మళ్ళీ ఎవరు? ముసలామె చేయడం మొదలుపెట్టినప్పుడు, తాను మరణించినప్పుడు వీరు చెప్పుతున్న జ్ఞాపకం ఏంటంటే, మేము ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నామంటే
మా మనవరాలేమో మా నాన్నమ్మ అంటుళ్ళు, వేరేమో నా తల్లి అని చెప్తున్నారు. కూతురు కూడా అదే మాట చెప్తుంది, నా తల్లి. హల్లెలూయా. చూసావా, తల్లి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. చూసావా, హన్న కూడా గర్భఫలం లేనప్పుడు ఎంతగా గోజాడింది. స్త్రీల ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. స్త్రీలకు మంచి గౌరవం దేవుడిచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నావా చెప్పనా? ఒక్క ఇంటూ ఇట్లా తాకేసి వదిలేస్తా. ఎందుకు ఇచ్చాడన్నాడు. ఏ స్త్రీ అయితే దేవుని మహిమను పోగొట్టుకోవడానికి చూశాదో అదే స్త్రీ కడుపు నుండి వచ్చి దేవుడు అదే స్త్రీకి మళ్ళీ మహిమనిచ్చాడు. అర్థమైందా? కొద్దిమంది చెప్తున్నారు, ఎక్కడ ఏది పోగొట్టుకున్నామో అక్కడ దొరుకుతుందిరా చూడండి అంటారు. అన్నారా కదా? ఈ సామెత ఎంతమంది ఉన్నారు? వెంకటరాజం విన్నావా ఈ సామెత? హల్లెలూయా. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే. అర్థమైందా? ఏ స్త్రీ అయితే దేవుడు చెప్పిన పనిని ఆటంకం సాతాను మాట విని తప్పు చేసిందో ఆ స్త్రీ శాపాన్ని పోగొట్టడానికి యేసుక్రీస్తు వారు స్వయంగా మరియమ్మ కడుపులో నుండొచ్చి ఆ స్త్రీని మళ్ళీ గొప్పగా పెట్టాడు. హల్లెలూయా. స్త్రీలైన మీరు, పురుషులకు చెప్పట్లేదు, మీకు చెప్తున్నా, ఎటు చూపించుకుంటా. మీ ప్రార్థన దేవుని ఎదుట ఏ విధముగా ఉన్నది? నీవు మీ భర్తలను ఏ విధంగా ఏగిరపడి తీసుకొస్తారు దేవుని యొద్దకు? నీ పిల్లలను నువ్వు ఏ విధంగా ఏగిరపడి తీసుకొస్తావు అన్నది నీకు చాలా ప్రాముఖ్యమైనది. ఈ భూ దిగంతముల వరకు ఆమె సువార్తను ప్రకటిస్తున్నారు అంటే ఆమె చేసిన పని ఏమిటి తెలుసా? ఆ ఏమి విలువైనదో ఆ విషయాన్ని తెలుసుకున్నది. దేవుడు విలువైన వాడు, ఈయన నా రాజు, ఈయన నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరచువాడు ఈయన అన్న విషయాన్ని ఎరిగినది. ప్రవక్తలు కూడా, ఏలియా ప్రవక్త కూడా ఏం చేశాడు? ఎలీషాను ఆశీర్వదించాడు. నాలుగవదిగా అభిషేకము. ఆ ఎందుకు? దేవుని సన్నిధిలో వాళ్ళు ఉంటున్న విధేయతను బట్టి, దేవునికి ఆమె చూపిన విధేయతను బట్టి ఇప్పుడు భూలోకం ఉన్నంతసేపు ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నాము నీవు నేను. మరి నిన్ను కూడా నీ తరములు ఉన్నంత వరకు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే నీవు దేవుని సన్నిధిలో దేవునితోని నువ్వు ఏ విధంగా ఉంటున్నావు, నీ సంబంధం ఏమిటి, సమస్తాన్ని పెంటకుప్పతో సమానంగా ఎంచి ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నావా లేదా అన్నది ఈ అధ్యాయం చెప్తుంది. హల్లెలూయా. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. కొద్దిమందికి ఈరోజే చాదగా నాలాగా ఈరోజే కొన్ని నెలల దాకా బాగా పనులు ఉంటాయి. అర్థమైనా? ఎవరిలాగా మనోడే ఉన్నాడు, ఇంకొకరు పెట్టుకోవద్దు. ఈ రోజే అన్నీ వస్తాయి. కానీ ఆ రోజును ఆమెకు ఆ రోజు చూసుకున్నది. ఆమె లేకుండా ఉండొచ్చు, ఆమె స్థితిలో ఉండొచ్చు, ఆమె స్థితిని చూసి వాళ్ళు అడిగి మాట్లాడారేమో. ఆ విధంగా కూడా మనం అనుకున్నాం. ఆ చుట్టుపక్కల వాళ్ళు చూసి ఇంత విలువైన అస్తరు ఉందే, నీకే లేకుండా ఉన్నది, నీవే బీదరాలుగా ఉన్నావు కావచ్చు, నీవు దాన్ని నమ్ముకొని నీకు అది ఎక్కువ అనిపిస్తే డబ్బు ఆ బీదలకు ఇయ్యొచ్చు కదా, నీకు డబ్బు అప్పుడు దాంతో నప్పితే నీకు దాని విలువ తెలుస్తలేదు అని చెప్పొచ్చు. కానీ ఆమె విలువైనది ఏంటితో గ్రహించినది. ఆమె కావాల్సింది నిత్య ఆశీర్వాదం కావాలి. ఏం కావాలా? ఈ ఒక్కరోజు గురించి చూసుకోలే, ఈ ఒక్కరోజు తిండి గురించి చూసుకోలే, ఈ ఒక్కరోజు పొట్ట గురించి చూసుకోలే, ఈ ఒక్కరోజు ఫంక్షన్లపై బాగా తినడం చూసుకోలే. అర్థమైందా? ఈ ఒక్కరోజు సమస్తమైన పని పెట్టుకోవాలా. ఎందుకంటే ఆ విషయాన్ని మళ్ళీ స్వయంగా ప్రభుల వారే గుర్తు చేస్తున్నాడు. చదివారు కదా ఇంతకుముందు, ఎల్లప్పుడూ నేను మీతో ఉండను, బీదలు ఉన్నారు కదా, ఎందుకయ్యా మీరు ఇలా చేస్తున్నారు అన్నాడా లేదా? అరే మీరు అట్లా ఆలోచిస్తే మరి నేనేమంటున్నా? అందుకు యేసు ఇట్లా, నేను ఈమె జోలికి పోకూడదు, ఈమెను ఎందుకు తొందర పెడుచున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యము చేసినది. ఏమంట? జోలికి పోవద్దు అంటున్నాడు. గుర్తుపెట్టుకో, నీవు దేవునితో సరి అయిన కనెక్ట్ ఉంటే ఏ శత్రువు కూడా నీ జోలికి రాడు. ఏం రాడు? ఏ విషపూరితమైనది నీకు చేసినా కానీ, పౌలు కూడా పుట్టినప్పుడు ఏం కాలేదన్నట్టుగా నీకు కూడా ఏ విషపూరం మీద పుట్టినా కానీ నీకేం కాదు. ఎందుకంటే నీవు ప్రభుతోని ఉన్నావు. ప్రభే అంటున్నాడు, సరిగ్గా చెప్తున్నాడు. ఆమె జోలికి పోకూడదు. ఏమంటున్నాడు? అనడం లేదా? అక్కడ ఉన్నదా లేదా? నేను చెప్తున్నాను, నీవు యేసుతో సంబంధం కలిగి ఉంటావు. నువ్వు నిలబడు, ఆమె తీసి అక్కడ వెనక కూర్చో పడుకోబెట్టు, లేదా ముందర పడుకోబెట్టు పాపం. నీవు ఆయనతో సంబంధం కలిగి ఉంటే నీ శత్రువులకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ప్రతి ఉష విరుగు పురుగులకు కానీ, ప్రతి గాలికి, ప్రతి దానికి ఆయన చెప్తా ఉంటాడు. ఏమని చెప్తాడు? ఎరికినా
ఆయన జోలికి పోకు, ఆమె జోలికి పోకు. ఎందుకు? ఆమె నా ఎడల సరి అయిన పని చేస్తున్నది. ఏం చేస్తున్నది? మంచి కార్యం. నాకు ప్రాధాన్యత ఇస్తున్నది. నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను, దేవునికి మొదటి ప్రాధాన్యత ఎవరైతే ఇస్తారో వారి కుటుంబం ఆశీర్వదించబడుతుంది. దేవునికి కాదని నువ్వు ఏది చేసినా కానీ నీకెక్కడేసిన గొంగలు అక్కడనే ఉంటది. నీవు 20 కాదు, 30 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు కాదు, నువ్వు చనిపోయేంత వరకున్నా నువ్వు పేదరికంలోనే చనిపోతున్నావంటే దానికి కారణం నీవే. ఎవరు? దేవుడు కాదు. దేవుణ్ణి ద్వేషించడానికి నీకు అంత అర్హత కూడా నీకు లేదు. ఎందుకు లేదు తెలుసా? ఆ పేదరికంలో బ్రతకడానికి గల కారణం ఏమిటంటే ప్రభువుకు నువ్వు సమయం ఇస్తలేవు. ప్రభు విలువ నీకు తెలియట్లేదు. ప్రభు విలువ ఆమెకు తెలిసింది, ప్రభు విలువ పక్కన వారికి తెలియలేదు, కానీ ఆ కుమార్తెకు తెలిసింది. ఆయనకు విలువ తెలిసింది కాబట్టి అంతకంటే విలువైనది ఆయన తల మీద పోసినది. హల్లెలూయా. ఏమంట? ఎందుకు పోసినదంటే నేను మరణిస్తాను, తిరిగి లేస్తానన్న గుర్తుగా ఆ బిడ్డకు తెలుసు గనక నేను సజీవుడై ఆమెను కాపాడుతానన్న విషయం తెలుసు. తన తరతరములు కాపాడుతానన్న విషయం ఎరిగింది గనక ఏమంట? నా మరణాన్ని గుర్తు చేసుకొని చేస్తున్నది. హల్లెలూయా. ప్రభువును అంటే చూడండి, నార్మల్ వ్యక్తి కాదు ప్రభువుల వారు. ఏమిటి? ఆమె ఎంతగా ఆలోచించినది. చిన్న ఆలోచన కాదు, చిన్నది లేదు, ఏదో తూతుతూ మంత్రముగా ఆలోచించలేదు. ముందు భవిష్యత్తును ఆలోచించింది. ఏం ఆలోచించింది? ముందు భవిష్యత్తును. నీవు నేను ముందు భవిష్యత్తును ఆలోచించకనే మనం ఎదగలేకపోతున్నాం. ముందు భవిష్యత్తు ఏమిటో నువ్వు ఎరగలేకపోతున్నావు. నీవు ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటలేవంటే నీవు దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇతరులు చెప్పిన దానికి. ఇప్పుడు ఆమె కూడా ఆ మాట ఒక్కసారి వాళ్ళు చెప్పిన మాట విన్నదనుకో, ఆమె పరిస్థితి ఏమవును? ఇలా జ్ఞాపకం చేసుకున్నా అసలు ఇక్కడ రాయబడినా ఒకసారి మనల్ని ఆలోచించుకున్నాం. అర్థమవుతుందా నేను మాట్లాడేది? అవునా కదా? గుర్తుపెట్టుకో. ఒక్కసారి దేవునికి ఇచ్చింది ఆమె ప్రాధాన్యత, ఆమె జీవితాంతం ఇక్కడ లిఖించబడిపోయింది. హల్లెలూయా. ఆమె మరణించి ఎక్కడ ఉన్నది? ప్రభు దగ్గర ఉన్నా కానీ తన తరతరములు ఆమెను జ్ఞాపకం చేసుకుని ఉంటారు. హల్లెలూయా. ఒక్క దాంట్లోనే 4 విషయాలు చెప్పిన. ఇప్పుడు రెండో విషయానికి పోతే ఏముంటదంటే చివరి రాత్రి భోజనం. ఏమిటి? 12 నుండి 25 వరకు ఈ వచనాలు ఉంటాయి. నేను టూకీగా చెప్పుకుంటా వెళ్తుంటాను, మీరు చదవకండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోగలిగిన వారు చదివితే నాకు బెటర్ అని నా ఆలోచన. అయితే ఈ చివరి రాత్రి భోజనం ఏమంటున్నా అంటే ఏం చేస్తున్నాడంటే పులిసిన రొట్టెల పండుగ వచ్చిందంట. హల్లెలూయా. ఆ పండుగ నాడు ప్రభువుకు భోజనం సిద్ధపరచబడి ఉన్నారు. ఇదొక్క విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదొక్క విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి బల్ల ఆరాధనకు వెళ్ళిపోయింది. సమయం ఉందా? సమయం ఎంత? ఒక వాచ్ తీసుకోవాలి. హల్లెలూయా. ఓకే, సమయం ఉంది కనుక ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. హల్లెలూయా. ఇంకా ఉన్నది కదా, వినగలిగే వారు ఉన్నారు కదా. ఏమంటారు? వింటా ఉంటున్నా లేకపోతే వింటారా? ఒకసారి ఎంతమంది వింటున్నారు? హల్లెలూయా గట్టి చెప్పండి. హల్లెలూయా. నీ పక్కనలో చూసి వింటాను అని అడుగు ఒకసారి. అయితే చూద్దాం, 12 నుండి చదువుదాం. 12 నుండి చదువు. పులియని రొట్టెల పండుగలో మొదటి దినము వారు పస్కా పశువును వధింపబడినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నావని ఆయన్ను అడగగా ఆయన, మీరు పట్టణంలోకి వెళ్ళుడి, అక్కడ నీళ్ల గుండా మోయుచున్న ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును. ఏమంట? వాళ్ళు భోజనించాలని చూస్తున్నారు. ఈ భోజనము పస్కా గురించి మన పాత నిబంధనలు ఉంటుంది. ఎప్పుడైనా చెప్పినప్పుడు దాని గురించి చెప్తా. పస్కా గురించి అక్కడ దాని గురించి చెప్పట్లేదు, భౌతికంగా భుజించడానికి గురించి చెప్తున్నా. భుజించడానికి చెప్పినప్పుడు ఆయన ఏమని చెప్తున్నట్ట? మీరు పట్టణంలోకి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోండి, నీళ్ల కుండ. ఏమంట? నీళ్ళు అనగా పరిశుద్ధాత్మకు గుర్తు, అంటే నిండుగా ఉన్నవాడు అని అర్థం. అర్థమైందా? పరిశుద్ధాత్మ నిండుగా ఉన్న మనుషుడు దీవించబడతాడనడానికి ఇది కారణం. గుర్తుపెట్టుకోండి. దట్స్ ఆల్. నీలో పరిశుద్ధాత్మ నిండుగా ఉంటే నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు. నీళ్ల కుండ కనబడిన మనుషుడు ఉంటాడయ్యా, ఆ మనుషుని దగ్గరికి వెళ్ళి ప్రభు నీ ఇంటికి వస్తున్నాడని చెప్పండి. ఏమంటారు? చదవండి, ఇప్పుడు చదవండి, చెప్తే. నీళ్ల కుండ అనగా పరిశుద్ధాత్మ గుర్తు. చదువు.
వాని వెంట పోయి ఆ. వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ. ఆ ఇంటి యజమానిని చూచి ఆ. నేను నా శిష్యులతో కూడా ఆ. పస్కాను భుజించుటకు ఆ. నా విడిది గది ఎక్కడున్నదని ఆ. ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. చూడండి అక్కడ ఏమంటున్నాడు, రెడీ చేయమని చెప్పలా, మంచిగా వినాలి, గుర్తుపెట్టు. రెడీ చేయమని చెప్పిండా, రెడీ చేయమని చెప్పిండా, రెడీ చేయమన్నాడా? నీవు నేను సిద్ధపడి ఉండాలి. ఇది సిద్ధపాటు, గుర్తుపెట్టుకో. వానితో వెళ్ళండి, ఆడ కనబడతాడు, ఆ నిండా కూల నిండబడినోడు కనబడతాడు. ఆయన ఎక్కడ దాకా వెళ్తాడో ఆయనతో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఆయన ఏ ఇంట్లో ప్రవేశిస్తాడో ఆడ ప్రవేశించిన తర్వాత నా ప్రభు మేమందరం కలిసి భోజనం చేయడానికి గది ఎక్కడ ఉన్నది, డిమాండ్. హల్లెలూయా. అర్థమైందా? ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ఆ నీళ్లకుండా ఉన్న వ్యక్తికి ఈ ప్రభు ఎవరో తెలుసు. ప్రభు ఆయనతో మాట్లాడాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు కనుక ఆయన నిండుకుండ పెట్టుకొని వెళుతున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? నిండుకుండ అంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు దగ్గరికి నా దేవుడు వస్తాడు, ఆయనతో కలిసి నేను కూడా భోజనం చేస్తాను, ఆయనతో బట్టి సమూహం ఉంటది, ఆ సమూహంలో నేను కూడా పాల్గొంటానని ఆయన సిద్ధపాటు ఉన్నాడు కనుక ఆ సిద్ధపాటు ఉన్నవాడు ఏం చేస్తున్నాడంటే ఎప్పుడు ఏందంట వీధిలో తిరిగినా ఎక్కడికి వెళ్ళినా ఆ నీళ్ల కుండతో తిరుగుతున్నాడట. హల్లెలూయా. అంటే ఆయన మీద మొత్తం నిత్యము పరిశుద్ధాత్మ కుమ్మరే ఉన్నది. ప్రతి క్షణము దేవుణ్ణి ఆరాధించుకుంటూనే, ప్రతి క్షణం ఆయన ఆరాధించుకుంటూనే, ప్రతి క్షణం భాషలు మాట్లాడుకుంటూనే ఆయన ఊర్లో ప్రవేశిస్తున్నాడు, ఆయన పనిలో చేస్తున్నాడు. కానీ నేను పని చేయట్లేదు, మనం సిద్ధపడుతూనే ఉన్నాం ఇంకా. హల్లెలూయా. అర్థమైందా? ఎంత లోతైన అర్థము. దేవుడు ఎవరు ఆయనకు తెలుసు. ఈయన యుద్ధకు వస్తాడన్న విషయాన్ని ఎరిగినప్పుడు ఎక్కడ ఉన్నది గది అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే మేడ పైన. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన, ఏంటంట మళ్ళా సామాగ్రితో సిద్ధపరచబడిన అంటే ఎలాంటి కలశము లేకుండా, ఎలాంటిది లేకుండా పూర్తిగా సిద్ధపడి ఉన్నాడు ఆయన. మరి నేను సిద్ధపడి ఉన్నామా? అర్థమవుతుందా నేను చెప్పేది? ప్రభువుల గారి గురించి నీవు సిద్ధపడి ఉన్నావా? ఒక్కసారి నేను ఒకసారి పరీక్షించుకున్నా. ఏమంట? సిద్ధపడి ఉన్న గదిని చూపించాడు. నీ గది ఖాళీగా ఉంది. ఏముంది? ఉందా లేదా? ఎంతమంది గది ఖాళీగా ఉంది? హల్లెలూయా. ఒప్పుకోవాల్సిందే. ప్రభు ఎదుట ఒప్పుకో. నీ గదిని సిద్ధపరచుకో. నీ హృదయం అనే గదిని సిద్ధపరచుకో. నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకో. అక్కడ సిద్ధపరిచిన గదిని ఆ ప్రభు వస్తున్నప్పుడు ఈ పర్సన్ చూపిస్తున్నాడు. నేను కూడా యేసు వస్తున్నప్పుడు ఇదిగో నా హృదయాన్ని సిద్ధపరిచిన, నీవు రా, నీవు నాతో కలిసి అది ప్రకటనలా 3:19 3:16 నేను తలుపు యొద్ద నిల్చుని తట్టుచున్నాను, ఎవడు నా స్వరం విని తలుపు తీసిన ఎడల అన్నట్టు ప్రకటనలు మాట్లాడినట్టుగా ఆయన వచ్చినప్పుడు, సిద్ధపడి ఉన్నప్పుడు, తలుపు తీసినప్పుడు ఆయన మనతో వచ్చి ఏం చేస్తాడు? భోజనం చేస్తాడు. కానా? హల్లెలూయా. అదే కదా నీ శత్రువులు ఎదుట నీకు భోజనం సిద్ధపరిచేది. కనుక నేనేమంటున్నానంటే చదువు. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడ గది మీకు చూపించును. అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులతో 2 పంపెను. శిష్యులు వెళ్లి పట్టణంలోకి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కా సిద్ధపరిచిరి. సాయంకాలం అయినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను. వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు, మీలో ఒకడు అనగా నాతో భుజించినప్పుడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా వారు దుఃఖపడి నేనా అని ఒకరిని తర్వాత ఒకడు ఆయన అడగసాగిరి. అందుకు ఆయన 12 మందిలో ఒకడే అనగా నాతో కూడా పాత్రలో చేయి పంచువాడే. నిజముగా మనుష్య కుమారుడు ఆయన గూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు. అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడునో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టిన ఎడల వానికే మేలానెను. వారు భోజనము అయితే గుర్తుపెట్టుకోండి. అయితే అయిపోయింది, సాయంకాలం అయిపోయింది. సాయంకాలం నాడు శిష్యులందరిని పిలిచి అంట భోజనం చేసుకుంటా మీలో నన్ను ఒకడు అప్పచెప్తున్నాడు. అందరికీ తెలిసిన విషయమే. ఈ ఒకడు అప్పచెప్పడం అంటే గుర్తుపెట్టుకోండి, ప్రభుతో తిరిగినాడు,
ప్రభువులాగా రూపాంతరం పొందాడు. కానీ వాని దుష్టత్వపు ఆలోచన పోలే. ఏం ఆలోచన పోలే? సొమ్ము మీద ఆలోచన పోలే. ఓపెన్ చెప్పాలంటే సొమ్ము మీద ఆలోచన పోలే. ఈరోజు పనికి ఎంతమంది పోతలేరు క్రైస్తవులు? పోతలేరా? సొమ్ము మీద ఆలోచన పోలే. మళ్ళీ రక్షింపబడిన వారే, బాప్టిజం తీసుకున్న వారే, ప్రభు బలలో చేతి పెట్టేవారే ఈరోజు ఎంతమంది ఫంక్షన్లకు పోతలేరు? అర్థమైందా? వారు అప్పచెప్పుతున్నారంట దేవుణ్ణి. ఆ అప్పచెప్పిన మనుషుడట పుట్టకపోయినను మేలే. ఎంత ఘోరమైన మాట చూడండి. ఒక్కసారి మనలో మనం ఒకసారి ఆలోచించుకోండి. అర్థమవుతుందా? ఏమంటున్నాడు? నీవు ప్రభువుని తెలుసుకొని, వింటున్నావా? నువ్వు యేసుక్రీస్తును తెలుసుకొని, యేసుక్రీస్తుకు నీవు ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయన గాయములను ఇంకా నువ్వు లేపుతున్నావు, ఆయన అప్పచెప్పాలని చూస్తున్నావు, ఆయనకు ప్రాధాన్యత ఇస్తలేవంటే నీవు పుట్టకపోయినా మంచిదే. ఎంత మాట చెప్పిండే. ఎందుకు పుట్టకపోయినా మంచిదంటే, నువ్వు పుట్టకపోయినా కానీ ప్రభువుతో ఉంటావు అక్కడ. నువ్వు పుట్టి ప్రభువుని ఎరగకుండా నువ్వు నరకములో పడడం కంటే, అంతేనా కదా? స్పష్టంగా రాసి ఉన్నది, గుర్తుపెట్టుకోండి. బైబిల్లో జీవన విధానాన్ని చాలా ప్రాముఖ్యతగా రాసి ఉన్నది. చూసారా? మార్కు సువార్త 14వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. ఎంత కఠినమైన మాటలు చెప్తున్నాడు. ఎవరన్నా అంటే అట్లా అంటే ఎంత బాధ అనిపిస్తుంది? ఇప్పుడు ఇలా పట్టుకొని నిన్ను పట్టుకొని, ఏ దేవదరు నువ్వు పుట్టకున్నా మంచిది అని వాళ్ళ తండ్రి అంటే ఎట్లా అనిపిస్తుంది? ఆ మాట అన్నందుకంటే ఒక పాప చనిపోయిందట, 16 ఏళ్ళ పాప చనిపోయిందట. నేను న్యూస్లో చూసిన. అరే నువ్వు ఎందుకు పుట్టినావు, అసలు నువ్వు ఏం మంచిగా పని చేస్తావు, ఏంది ఇది అని ఒక మాట మందలిచ్చిందట. మందలిచ్చినందుకు ఆమె చనిపోయింది. చూసారు ఎంత ఆ తల్లికి ఎంత బాధ, కొరత? అవునా కదా? మరి తండ్రి నిన్ను కన్నప్పుడు, నీవు అన్నప్పుడు ఆయనతో భోజనం చేస్తున్నావు. గుర్తుపెడితే ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఈరోజు ప్రభు వల్ల భోజనం, ఆయనతో భోజనం చేస్తూ ఆయనతో ఉండి ఆయనను శ్రమ పెడితే ఆయన నిన్నేమంటున్నాడు? గుర్తుపెట్టుకో. ఆయనతో భోజనం చేసి ఆయనతో తిని ఆయనతో తిరిగి నువ్వు ఆయనతో ఉండి ఆయన ఎవరో తెలుసుకొని కూడా నీవు చేస్తే తప్పు. ఏమంటున్నాడు? నీవు పుట్టకపోయినా మేలయ్యా, నువ్వు పుట్టి నువ్వు నన్ను బాధ పెడుతున్నావు. అర్థమైందా? అర్థమైంది కదా? కిందికి చదువు. ఎన్నో వచనం? రీబా కారాల రాబా షరులు 22. వారు భోజనం చేయుచుండగా ఆయన యొక్క రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరం అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికిచ్చెను. వారందరూ దానిలోని త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను ఏమంటున్నాడట? అనేకుల కొరకు. ఎవరి గురించి? దాని కింద ఉంటుంది, కొత్త నిబంధన స్టార్ట్ అవుతున్నది అని చెప్పడానికి ప్రభువుల వారు చెప్తున్నాడు. అనేకుల కొరకు నిబంధన. ఆ నిబంధన ఏమిటంటే ఆయనలో నువ్వు ఉన్నావు అన్న విషయాన్ని తెలియపరుస్తుంది. తెలిసిన తర్వాత నీవు తప్పు చేసిన ఎడల నీవు పుట్టకపోయినా మేలు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్న నిబంధన ఇది. హల్లెలూయా. అర్థమవుతుందా? మళ్ళీ దాని కింద పోతున్నాడు. ఏమంటాడంటే ఇది మరలా రాదు, అంటే రక్షణ మరి ఒకసారి రాదు. చదువున్నాను. నేను దేవుని రాజ్యములో ద్రాక్ష రసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. ఏందంట? యేసు ప్రభుల వారు అంటాడు, నేను దేవుని రాజ్యములో. ఎక్కడ? మళ్ళీ భూమి మీద ఇక్కడ కొత్త నిబంధన ఇచ్చేసిండు. ఆయన వెళ్ళిన తర్వాత ఆ దేవుని రాజ్యములోకి మళ్ళీ మీరందరూ చేరు వరకు మళ్ళీ మీతో కలిసి భోజనం చేయను. నేను ఇచ్చాను నిత్య నిబంధన, రొట్టెను ద్రాక్షారసం ఇచ్చి ఇది నా శరీరము నా రక్తం అని మీకు ఇస్తున్నాను. ఇదే నా నిబంధన. ఈ నిబంధన ప్రకారం మీరు జీవించండి, ఈ నిబంధన ప్రకారం మీరు వెళ్ళండి. ఈ నిబంధన ప్రకారం మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ అప్పుడు మీరు నా యుద్ధకు వచ్చే వరకు మళ్ళీ ఇంకో నిబంధన లేదు. ఏమంట? మళ్ళీ లేదు. అంటే నీవు చనిపోయిన తర్వాత మారు మనసు పొందుదామంటే లేదు. బ్రతికి ఉన్నంత సేపే నువ్వు మారు మనసు పొందాలి. ఒకవేళ నువ్వు బ్రతికి ఉండకపోతే ఇక లేదు, ఇక అయిపోయినట్టే. అందుకనే మనం ఎంత అంటే ఇంకా దీన్ని వివరిస్తే ఇంకా మనకు కొంచెం కఠినమైన మాటలు ఉంటాయి. హల్లెలూయా. తర్వాత మాట్లాడుకున్నాం. హల్లెలూయా. అయితే కొత్తదిగా లేనేలేదు, మళ్ళీ లేనేలేదు. కనుక నా ప్రియ సహోదరుడా సహోదరి, ఒకసారి మనలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనము దేవునితో ఉండి, దేవుని నిబంధనలో ఉండి, దేవుని చేతిలో మనం చేయి పెట్టి కూడా ఆయనని ఇంకా బాధపరుస్తున్నామేమో, ఇంకా ఆయనను అప్పచెప్పాలని చూస్తున్నామేమో.
ఒకసారి మనలో మనం పరీక్షించుకుందాం. మనలో ఒక్కటి అయినను ఆయనకు నచ్చనిది ఉన్నది అనుకో, ఏం చేసినట్టు నువ్వు ఆయనను అప్పచెప్పినట్టే, ఆయనను నువ్వు బాధ పెట్టినట్టే. అర్థమైందా? ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు అమ్మ ఉన్నది, ఉండి మంచిగా ఉండి ఉండి ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి ఇష్టం ఉన్నతో అందరితో లొల్లి పెట్టుకుంటే ఏమన్నాడు? ఏమన్నా ప్రయోజనమా? అప్పుడు ఏమంటాడు? నా గురించి తెలిసి కూడా నువ్వు ఇలా ఉన్నావే, నువ్వు ఉండకున్నా మంచిగుండు అన్న బాధ దేవుడు పడుతున్నాడు. హల్లెలూయా. ఆయన బాధను ముందే వ్యక్తపరిచి చెప్తున్నాడు, మనకు గ్రంథంలో రాసి పెట్టినాడు. ఇప్పుడు ఈ మాట నేను వట్టిగా చెప్పిన అనుకో, మా అయ్యగారు ఇట్లా చెప్పిండంటారు. అదే ఇప్పుడు అధ్యాయం ఉన్నదని చూసి చెప్పిండు అనుకో, ఎలా ఉంటుంది? అర్థమైందా? అధ్యాయాల వివరణ. అందుకనే గుర్తుపెట్టుకోండి, ఎంత కఠినమైన మాటని అన్నాడు కదా దేవుడు. ఏదో మంచి మాట అనేది చెప్పలే కదా, అవునా కదా? కనుక నేను ఏ విధంగా చేస్తున్నాను చూడండి. దాని తర్వాత మూడవదిగా గెత్సెమను తోటలో ప్రార్థన. ఇది ఇంకా ప్రాముఖ్యమైనది. ఇది ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగిస్తా, నెక్స్ట్ రెండో భాగాన్ని చెప్తా. హల్లెలూయా. ఎందుకంటే మనకు సమయం లేదు కనుక. గెత్సెమను తోట ప్రార్థన 26 నుండి 42 వరకు ఉంటుంది. అయితే ఇక్కడ పేతురు ఏమంటాడంటే, ప్రభువుల వారు చెప్తుండంటే, పేతురు నీకు అట్లా జరగకపోవును గాక అభ్యంతరపడి 29 ఉంటది. పేతురు అభ్యంతరపడి, అందుకు పేతురు అందరూ అభ్యంతరపడనని నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, నేను రాత్రి కోడి 2 మార్లు కుయ్యక మునిపే నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పుదు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. ఏంటంట? నాకు ఇట్లా జరుగుతుంది, ఇలా మనిషి కుమారు అప్ప చెప్తానని చెప్తుండంటే, ఇట్లా జరగగాక నీకు ఈయనకు, ఎందుకంటే ఈయనకు బాగా వచ్చింది. కొంతమందికి ఏదన్నా జరుగుతుందా, నువ్వు ఇట్లా కాదు ఇట్లా ఉండని అంటే, నువ్వు అట్లా చెప్పినావా, ఇలా చెప్పినా జరగగాక నాకు తెలుసు బాగా. ఇక దేవుని కోపం వచ్చింది, నీ విషయం ఏదో చూసి 2 మార్లు కోడి గుయ్య ముందుకే ముంబారు నన్ను ఎరగమని చెప్తావా అని చెప్తాను. ఇది ఎన్నోసార్లు విన్నారు కదా మీరు, కథ విన్నారా ఏం లేదా? దీన్ని ఆ కథనంతా వివరించి చెప్పను. కానీ అక్కడ ఏం చెప్తున్నాడంటే, యేసుతో ఉన్న ఈ శిష్యుడే కానీ ఏమన్నాడు, యేసు ప్రభుకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కొద్దిమంది ప్రవచనానికి వ్యతిరేకంగా ఉంటారు. ఏమంటారు? దేవుని మాటకు వ్యతిరేకంగా ఉన్న వారికి ఇది సంభవిస్తున్నాడు. నీ జరగపోను కాక అంటే ఆయన ఏమంటున్నాడంటే, నీవు నన్ను ఎరగనని చెప్తావు, అక్కడి తీర నీ పీకల మీదకి వచ్చిన తర్వాత నీ పీకల మీద కత్తి పెట్టుకొని నువ్వు కూడా వేసుకొని ఉన్నావా అని, యేసు ప్రభు నమ్ముకుంటావా, మా దగ్గరికి వస్తావా అంటే, నా ప్రాణం ముఖ్యం, ఇప్పుడు నేను అనిపోతా, అంతేనా కదా? ఆ ముచ్చట చెప్తాండి. హల్లెలూయా. అదే ఇప్పుడు దేవుని అంటాడు, నా పీక మీద కత్తి పెట్టాక నేను యేసు ప్రభుని వదలను అంటాడు. హల్లెలూయా. అయితే ఇక ఏమంటున్నాడు అంటే, ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. 32వ వచనంలో ఆయన ఎంత మానవుడిగా ఆలోచించిన ఆలోచన చెప్పండి. ఇక్కడ మానవుడిగా ఆలోచిస్తున్న ఆలోచన చదవండి. వారు గెత్సెమనే అనబడిన చోటుకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చునుడని తన శిష్యులతో చెప్పి, పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతకాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరుగగునంత దుఃఖములో మునిగి ఉన్నది, మీరెక్కడికి, నా ప్రాణము మరణమగు నంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా ఉండుడని వానితో చెప్పి కొంత దూరము తీసుకొచ్చేసిండు. ఎంతమంది తీసుకొచ్చి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన ప్రాణం అంటాను మరణమంతగా దుఃఖపడుతున్నాడు. మరి ఎవరి గురించి దుఃఖపడ్డది? నీ గురించి, నా గురించి. ఆయనకు భయం వేసినది. ఆయనకు భయం వేసి అక్కడ ఏమని ప్రార్థన చేస్తానంటే, ఇంకా నేను చెప్పుకుంటా పోతాం, మీరు తర్వాత చూస్తారు. కానీ ఇది ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను, మనం బల్ల ఆరాధనలోకి వెళ్ళిపోతాం. అయితే ఆయన దుఃఖపడుతున్నాడు. ఎందుకు దుఃఖపడుతున్నాడు ఎరికైనా? తండ్రి, నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా యొద్ద నుండి పంపించు. ఎందుకంటే ఆ మరణాన్ని చూసిండు, ఆ ప్రాణాన్ని ఈయన మొదటినే చూశాడు. ఈయన విజన్ కనబడినది. నీ వచ్చిన విజన్ ఏమిటో ఇక్కడ తెలియబడబడుతున్నది. ప్రభువును నీవు నమ్ముకున్నప్పుడు నీ విజన్ ఏమిటో నీకు కూడా తెలియబడినది. గుర్తుపెట్టుకో, నరకములో పడకుండా ఉండడానికి, నీవు దేవుని యొద్దకు రావడానికి, నీ బంధుమిత్రులు, నీ అన్నదమ్ములు అందరూ నిన్ను అవమానపరచచ్చు. కావాల దేవుని నమ్ముకున్నావా, నువ్వు తక్కువడివి అని నిన్ను అవమానపరచచ్చు. అర్థమైనా? అవమానపరిచిన ఆయన్ను పట్టుకొని నువ్వు వెళ్ళినప్పుడు, అందుకని ఆయన అంటాడు, నా ప్రాణము మరణమైనంతగా దుఃఖపడుతున్నది. ఇది చనిపోతాన్న విషయం తెలిసి కూడా మరణానికి దుఃఖపడుతున్నావు. నిన్ను అవమానపరుస్తారని తెలిసి కూడా నువ్వు ప్రభు సేవను ఇంకోళ్ళకి చెప్తలేవు. హల్లెలూయా. వాళ్ళు అవమానపరుస్తారేమో, వాళ్ళకి నేను తెలియదు నేను క్రైస్తవుడని. నిన్ను నువ్వే చూసుకుంటున్నావు.
కానీ ప్రభు అట్లా కాదు. ఆయన మరణపడినా, ఆయన దుఃఖపడినా, ఏం చేసినా కానీ ఏం చేస్తున్నాడు మన గురించి అన్న విషయాన్ని తెలియపరుస్తూ ఆయన ఒక మాట చెప్పాడు. దాని తర్వాత ప్రభు అక్కడ కిందికి వెళ్తున్నాడు. నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి వదిలేయి అంటాడు. దాని తర్వాత మళ్ళీ అది మారవుతారు, మళ్ళీ దైవానుసారంగా వచ్చి అయిన తర్వాత ఆయన ఏమంటే, అయినా నా ఇష్టం కాదు, నా తండ్రి ఇష్టమే జరిగించుము, ఈ చొప్పున జరిగించుము అని వెళ్తుంటా అంటాడు. దాని తర్వాత వాళ్ళు ఇక కత్తులు పట్టుకొని ఇది పట్టుకొని వచ్చి ఆయనను చేస్తారు. అప్పుడు మళ్ళీ ఒకరు కత్తి తీసి నరుకుతారు, కత్తి పట్టద్దని చెప్తాడు. ఇవన్నీ ఉన్నాయి. దీని తర్వాత ఏంటంటే మనకు ముందు పండుగలు ఉన్నాయి కాబట్టి అప్పుడు చెప్పుకోవచ్చు, దీనికి పూర్తి వివరణ ఇస్తాను అన్నమాట. కనుక ఇప్పటివరకు దీన్ని క్లోజ్ చేస్తున్నాం. కానీ యేసుక్రీస్తు వారు నీ గురించి నా గురించి ఆయన మరణించాడన్న విషయాన్ని, మరణిస్తుడన్నట్టు ఆ స్త్రీ ఏ విధంగానైతే చెప్పిందో అర్థమైందా, అదే విషయాన్ని నేను ప్రార్థన చేసుకుంటూ శిష్యులకు తెలియపరుస్తూ, నేను మరణం అవుతున్నా, దుఃఖపడుతున్నా, మీరు కొంచెమన్నా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మళ్ళా నేను వస్తాను మీ యొద్దకు, వచ్చు వరకు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని తెలియపరుస్తుంది. ఏం చెప్తుంది? ఏమంట? ప్రభువుల వారు మళ్ళీ వచ్చు వరకు. ఇప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, దొంగలాగా వస్తుంటాడో తెలియదు. కనుక ఆయన మరణించి తిరిగి లేచాడు. మరలా ఆయన వచ్చే వరకు నువ్వేం చేయాలి? సులోచనకు ఏం చేయాలి? నిద్రపోవాలా? అబ్బో, ఆమేన్, హల్లెలూయా. నీ సిద్ధపాటు ఎలాంటిది అన్నది విషయాన్ని చాలా నువ్వు తిరిగిన వారే ఉండాలి. దాని తర్వాత యేసును బంధించుట, ఇక ఇంత క్లోజ్ చేసేద్దాం. దీని తర్వాత ఏముంటుందంటే యేసుక్రీస్తును బంధిస్తారు. బంధించినప్పుడు ఏమేస్తారంటే మనుషుల యుద్ధ విచారణకు తీసుకుపోతాండ్రు, అన్ని తీసుకుపోతారు. దాని తర్వాత పేతురు మళ్ళా పేతురు బొంకడం, ఇంతకుముందు నువ్వు కోడి బియ్య ముందుకు చూస్తావని చూసినావా? ఆ విషయంలో 6వదిగా పేతురు వచ్చి బొంకుతాంటాడు. ఎలా ఆయన అటు ఇటు తిరుగుతుందంటే అంటాడు, శాస్త్ర పరిశీలనకి నన్ను పెడతారు. ఆయన అంటాడు, బందిపోటు దొంగతనం పట్టుకోవడానికి వచ్చారు ఏంది నా దగ్గరికి, నా గడి వచ్చిందన్న విషయం నాకు కూడా తెలుసు, మీరు వచ్చి నన్ను పిలిచినా నేను వస్తాను, నేను అక్కడ సమాజ మందిరంలో ఉన్నప్పుడు మీరు నన్ను ఎందుకు పట్టుకోలేదు, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చిందని అక్కడ అడుగుతాడు. దాంట్లో ఉంటుంది, సమాజ మందిరంలో ఉన్నప్పుడు మీ మనసు ఎక్కడికి పోయింది అంటే వారి సమయాన్ని కూడా చూస్తున్నాను అనమాట. నీ శత్రువు కూడా నీ సమయాన్ని చూసి నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తుంటాను. ఏం చూస్తుంటాడు? నీ శత్రువు ఎవడంటే నీ సాతాను. నువ్వు ఎప్పుడైతే దేవుని యొద్దకు వెళ్ళవో అప్పుడు చూస్తాడు, ఆ సమయాన్ని చూసి ఖచ్చితంగా దెబ్బ కొడతాడు అక్కడ. కనుక ఆ శత్రువుకు మనము చోటు ఇవ్వకుండా, ఎవరికి? ఆ శత్రువుకు చోటు ఇవ్వకుండా దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఈయన పట్టుకోలేకపోయాడు. నువ్వు దేవుని మందిరంలో నిత్యం ఆయనతో ఉంటే నిన్ను శత్రువు పట్టుకోలేడు. మందిరం నుండి గెచ్చమని ప్రార్థన మన పైన ఆయన కొండ మీద పోయి ప్రార్థన చేస్తుండంటే అక్కడ చేస్తుండంటే నిన్ను పట్టుకోవడానికి వచ్చాను. చూడండి ఎంత ముఖ్యమైనది. నువ్వు ఆయన పనిని దొంగిలించి నువ్వు ఏదో పని మీద పోతే అప్పుడు సాతాను నిన్ను ఖచ్చితంగా పట్టుకుంటాడు. ఆ విషయాన్ని మరల గుర్తు చేస్తున్నారు ప్రభువు. కనుక మళ్ళీ పట్టుకున్న తర్వాత ఇక్కడ బొంకడం వల్ల ఎవరు? పేతురు 6వదిగా. ఏసు ఎవరో తెలియదు, సరి కాకుండా అది కాకుండా ఏం చెప్తాడు? ఈయన ఏసుతో ఉన్నవాడే కదా అంటే ఆయన ఎవరో నాకు తెలియదు. పోయిన తర్వాత కోడి కూస్తుంది, అది అవుతుంది, ఇదంతా ఉంటుంది. కనుక నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానంటే ఈ అధ్యాయాన్ని మీకు వివరంట. సిలువ మరణము, మనుషుల ద్రోహము ఏమిటంట? సిలువ మరణాన్ని మనుషులు ఏ విధంగా ద్రోహం చేస్తున్నారు చెప్పాను కదా, పుట్టకపోయినా మంచిది అన్నట్టు. ఆ ద్రోహమే కదా, దేవునికి ద్రోహం చేస్తున్నాం కదా. ఆ ద్రోహమును కానీ మనం చూపిస్తుందంటే కానీ ఆ దేవుని చిత్తమేదో తెలియపరచడానికి ఆయన మానవ రూపకారంలో వచ్చి చేశాడన్నది ఈ అధ్యాయం వివరణ. దేవుని చిత్తాన్ని మానవుల్లో ఏ విధంగా స్థిరపరచాలి, మానవులను ఏ విధంగా బలపరచాలి అని తెలియపరిచేదే ఈ అధ్యాయం వివరణ. అర్థమైందా? కనుక మనందరం మోకరించుకున్నాం, దేవుని చిత్తం ఏదో ఒకసారి తెలియపరచుకున్నాం. కనుక అందరం మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. మోకరించగలిగినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో ఉన్న అమ్మగారు ప్రార్థనలు నడిపిస్తారు. దేవుని చిత్తం ఏదో ఎరుగుదాం, మనం యేసు ప్రభు చిత్తం ఏదో మనం ఎరుగుదాం. ప్రార్థన చేయండి. అందరం మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం.